కంపెనీ కానీ, మన కుటుంబం కానీ, మన సంఘము కానీ, పరిచర్య కానీ ఏదైనా గర్వంగా నడుస్తున్నాము అంటే పడిపోబోతున్నాము, లేదంటే నాశనము కాబోతుందని తెలుసుకోవాలి. చెరువులో నీరెండిపోతుండగా తాబేలు ఎదురు చూస్తూ ఉంది సహాయం కొరకు. ఆ చెరువు దగ్గరకు వస్తున్న కొంగ, చేపలు లేవు, చెరువు ఎండిపోయింది కాబట్టి రెడీ అయిపోయింది, వేరే నీళ్లున్న చెరువుకి వెళ్దామని. అప్పుడు ఈ యొక్క తాబేలు అడిగింది, కొంగ రోజు నువ్వు నేను ఇక్కడ ఆడుతూ ఉండేవాళ్ళం, నేను నీకు తెలుసు కదా, పరిచయమే కదా అంటే, అవును నాకు తెలుసులే, నేను చూస్తూ ఉన్నాను, ఇప్పుడు చిన్న సాయం చేస్తావా? ఏంటి సాయం అంటే, నీళ్లున్న చెరువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను వెళ్తున్నాను కదా, నువ్వు వెళ్తావు, నీకు రెక్కలు దేవుడు ఇచ్చాడు, పైకి వెళ్తే ఏ చెరువులు నీళ్లు ఉన్నాయో కనిపిస్తాయి, నాకు అలా కనబడవు కదా, నేను ఈ కొండ నుండి ఆ కొండ దాటాలో ఒక చనిపోతానేమో, ఎక్కడ నీళ్లు ఉంటాయో ఎటు పోవాలో నాకు తెలియదు, నేను నీటి తాబేలను కాబట్టి నాకు నీ సహాయం కావాలి, చిన్న సాయం చేస్తావా అని అడిగినప్పుడు సరే చేస్తానులే చెప్పింది. ఒక కర్రను తీసుకొచ్చింది. ఆ కర్రను నా కాళ్ళతో గట్టిగా పట్టుకుంటాను, నువ్వేం చేయాలంటే నా కాళ్ళతో నేను పట్టుకొని ఎగురుతున్నప్పుడు నువ్వు ఈ చివర నీ నోటుతో గట్టిగా ఖర్చు పట్టుకోవాలి, అప్పుడు ఆ కర్రతో పాటు నేను పైకి వెళ్తుంటాను, నా కర్ర చివర పట్టుకున్న నీవు కూడా ఏం చేస్తావు, పైకి వస్తావు. కాబట్టి బరువుగా ఉన్నావు కనుక నేను అంత ఎత్తు ఎగరలేను, సో కొంచెం కింద నుండే వెళ్తుంటావు కాబట్టి దారిలో మనుషులు మనల్ని చూస్తారు, చూసినప్పుడు నువ్వు అటు ఇటు చూసి వదిలేకు కర్రని, ఓకే జాగ్రత్త అని చెప్పని కర్ర పట్టుకొని వచ్చింది. వెంటనే తాబేలు నోరు తెరిచి ఆ కర్ర చివర పట్టుకుంది. ఇప్పుడు కొంగలు రెండు పైకి ఎగిరినప్పుడు తాబేలు మధ్యలో ఆ కర్రను పట్టుకొని వేలాడుతూ ఉంది. ఈ కొంగల సహాయంతో అది ఎత్తుగా ఎగరలేకపోయినా భూమి మీద నుండి మాత్రం పైకి లేచింది. నీరు లేని చెరువులో నుండి పైకి లేచి నీరున్న చెరువు ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. వెళ్తూ ఉండగా అక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ తాబేలు చూస్తూ, సైకిల్ తొక్కేవాడు సైకిల్ ఆపి దిగి రోడ్డు మీద నిలబడి చప్పట్లు కొడుతున్నాడు, స్కూల్కి వెళ్ళే పిల్లలు నిలబడిపోయి చప్పట్లు కొడుతున్నారు, కార్లు వాహనాలు ఆపి అందరూ కలిసి ఏం చూస్తున్నారు, ఈ వింత, ఎప్పుడు వారి జీవితంలో చూడలేదు ఈ వింత. ఏంటా వింత అంటే, తాబేలు ఎక్కడ ఎగురుతుంది, ఆకాశంలో వెళ్తుంది, ఎప్పుడు తాబేలుని ఆకాశంలో వారు చూడరా. సో తాబేలు అనుకున్నది, ఓహో ఆహా, ఈ కొంగలు ఎప్పుడు ఎగిరినా ఎప్పుడైనా సరే ఈ మనుషులు ఇలా సైకిళ్ళు బళ్ళు ఆపి చూసారా, చూడలేదు, నేను వెళ్ళబట్టే కదా చూస్తున్నారు, నేనుండబట్టే కదా చూడడానికి వచ్చారు, నేనే లేకపోతే ఇంతమంది అటెన్షన్ ఇస్తారా, ఇవ్వరు కదా, దీని అట్రాక్షన్ కి నేనే కారణము, కొంగలు కాదు, నా వల్లనే వీళ్ళంతా చూస్తున్నారని తనలో తను మాట్లాడుకుంటూ అతిశయిస్తుంది. ఈలోగా కొంగలు అన్నాయంటే, ఏంటి తాబేలు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నావు అంటే, నేను లేకపోతే మీ బ్రతుకులు వేస్ట్, వాళ్ళంతా చూసేది నన్ను చూడడానికి వచ్చారు, నేట్లో కర్ర ఉంది కాబట్టి వచ్చిరాని మాటలు, బికాజ్ ఆఫ్ మీ అంటుందట. అది పైన ఉంటుడు కొంగలు రెండు చెప్పాయంటే ఏమన్నా తెలుసా, మరి వాళ్ళంతా నిన్ను చూస్తూ చెప్తున్నారు కాబట్టి నిన్ను బట్టే కనుక నువ్వు ఒకసారి వారికి హాయ్ చెప్పొచ్చుగా. హాయ్ అన్నదంట, ఎక్కడికి వచ్చి పడింది, హాయ్ అనేలోగా కింద జారి పడింది, దాని నడ్డి ఇరిగింది, లాస్ట్కి వాహనాలు దూసుకుని పోయి దాని ప్రాణం రోడ్డు పాలైపోయింది, క్షణాల్లో ప్రాణం పోగొట్టుకుంది. దీనికి అలా కారణం ఎవరో చెప్పండి, కొంగలా లేకపోతే తాబేలేనా? అది అణిగిమెణిగి ఉండి దీనత్వంతో ఉండుంటే నీళ్లున్న చెరువులో చేరుండేది, హ్యాపీగా బతుకుండేది. ఇప్పుడు దాని ప్రాణం పోవడానికి అదే కారణమై, తెలుసో తెలియకో నేనే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుని కృపను మర్చిపోతాం. మనము కాదు, దేవుని కృపే మనల్ని తీసుకువెళ్తుంది. When you humble before the Lord, God will place you in higher place. దేవుని ఎదుట నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. In your business, నీ వ్యాపారంలో, in your house, నీ గృహంలో, among your relatives, నీకున్న బంధువుల మధ్య, whatever may be the situation, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా humble before the Lord, pray. One day God will put you in higher. దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థించు ఒక దినాన్ని దేవుడు పైకి హెచ్చిస్తాడు.